ఒకే మాట మూడు వేదికలు కానీ సందేశం మాత్రం ఒకటే, అదే పనితీరు బాగోలేకపోతే కుర్చీ కదిలే అవకాశం ఉందంటూ నేతలకు సంకేతాలు ఇస్తున్నారు చంద్రబాబు. అటు పార్టీలో గాని ఇటు ప్రభుత్వంలో గాని పర్ఫామ్ చేయాలి, లేదంటే రీప్లేస్ చేయాల్సి ఉంటుందన్న సందేశాన్ని చంద్రబాబు వరుసగా అన్ని వేదికల్లో రిపీట్ చేస్తూ ఉండడం సైకిల్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. టీడీపీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలు, హెచ్చరికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్లో గొబ్బులు పుట్టిస్తున్నాయి. పనితీరుపై నేతలకు ఇటీవల పదే వార్నింగ్లు చేస్తున్నారు చంద్రబాబు. ప్రతి కేబినెట్ ముగిసిన వెంటనే పెర్ఫార్మెన్స్లపై రివ్యూ చేస్తున్న ముఖ్యమంత్రి ర్యాంకుల్లో వెనుకబడ్డ మంత్రులకు సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నారు. పార్టీ ఆఫీసులో జరిగే సమావేశాల్లో నేతల పనితీరుపై స్పష్టమైన సూచనలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాతో ఉంటారనుకుంటారు. మీరు అధికారంలో ఉన్నంత వరకు ఉంటారు, టికెట్ ఇస్తే మీతో ఉంటారు, టికెట్ ఇవ్వని మరుక్షణం తెలుగుదేశం పార్టీతో ఉంటారు, ఆ జెండాకే పనిచేస్తారు. నేను చాలా ఎన్నికల్లో చూసా, నాట్ 1 or 2 ఎలక్షన్స్, 9 ఎన్నికల్లో చూసా. 45 ఏళ్లుగా చూస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త యొక్క విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న కృష్ణా జిల్లా పమిడిముక్కలలో పర్యటించిన చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందో చెప్పాలంటూ నేరుగా ప్రజలనే ప్రశ్నించారు. ఎమ్మెల్యే పనితీరు బాగోకపోతే సరిచేసే విషయంలో ఎలాంటి మొహమాటాలు లేవని పబ్లిక్ గానే హెచ్చరించారు. ఇప్పుడే కుమార్ రాజా గారు చెప్పారు, చాలా బాగా మాట్లాడాడు. మాటలకు అభినందనలు. కానీ ఇప్పుడు మీరు చెప్పండి, బాగా పనిచేస్తున్నాడా? పని చేస్తున్నాడు, చేలు పైకెత్తండి. ఓకే, ఈరోజే ప్రారంభించాను మీటింగ్లో అడగడం, మా ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడని. మీరు చేయులు ఎత్తకపోతే ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యే కరెక్ట్ చేసుకోకపోతే మీ తరపున నేను ఉంటాను తప్ప ఎమ్మెల్యే తరపున నేను ఉండనని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇక ఇటీవల కేబినెట్ భేటీలో మంత్రులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడం లేదని ఫైర్ అయ్యారు. పెట్రో కొరతపై ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ధీటుగా సమాధానం చెప్పలేకపోతున్నారని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రత్యర్థులకు ధీటైన సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరించారు. నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయాలన్న సీఎం ఐటీ, ఏఐపై కనీస అవగాహన పెంచుకోవాలని సూచించారు. మొన్న కేబినెట్ లో, నిన్న పార్టీ ఆఫీసులో, లేటెస్ట్ గా బహిరంగ సభలో సేమ్ హింట్స్ ఇచ్చారు చంద్రబాబు. ఇలా వరుసగా 3 వేదికల్లో ఒక సందేశం ఇవ్వడం ద్వారా నాయకత్వం సీరియస్ గా ఉందనే స్పష్టమైన సంకేతాలిస్తున్నారు అధినేత. మరి ఈ హెచ్చరికల తర్వాత సదరు మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరులో మార్పు వస్తుందా, లేక చంద్రబాబు మరింత కఠిన నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.